శ్రీమాత్రే నమః. మాఘమాసం కదా, సూర్యనారాయణకి ఆవు పాలతో పాయసం ఉండి నైవేద్యం పెట్టాను. పోరంకిలో ఉన్న సూర్యనారాయణ దేవాలయాన్ని చూసొద్దాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు దశరథరామ శర్మ. పోరంకి శివాలయం కొప్పరపు వెంకటరమణయ్య పంతులు గారిచే నిర్మించి ప్రతిష్ఠించిన ప్రత్యేక శివాలయం. అన్ని శివాలయాలు ఉంటాయి, కానీ ఇటువంటి శివాలయం ఎక్కడా లేదు. అన్ని శివాలయాల్లో శివలింగాకారం ఒక్కటే ఉంటుంది, పక్కన అమ్మవారు ఉంటారు, ఎక్కడైనా గమనించండి. కానీ ఇక్కడ శివాలయంలో శివ పంచాయతనం ఉన్న శివాలయం. ఒక పీఠంలో 5 దేవతలు ఉంటారన్న విశేషం. గణపతి, గౌరీదేవి, విష్ణుమూర్తి, సూర్యుడు, మధ్యలో పరమేశ్వరుడు. దీన్ని శివ పంచాయతనం అంటారు. ఇటువంటి పంచాయతనం మీరు ఎక్కడ వెతికినా కూడా కనపడదు. ఎటువంటి జిల్లాలో లేని ప్రత్యేక శివ పంచాయతనం ఈ శివాలయం. ఈ శివాలయాన్ని సాక్షాత్తు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువు గారు, నడిచే దేవుడు సాక్షాత్తు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చేతులుగా పునఃప్రతిష్ఠించిన శివ పంచాయతనం ఉన్న శివాలయం. గణపతి గుడికి వెళ్ళక్కల, గణపతి ఇక్కడే ఉన్నాడు. అమ్మవారి పీఠాలకి వెళ్ళక్కల, అమ్మవారు శక్తిపట్ల అధిపతి అయిన అమ్మవారు ఇక్కడే ఉన్నది. వైష్ణవ దేవాలయాలకు వెళ్ళక్కల, వైష్ణవులకు అధిపతి విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నాడు. ఆదిత్య నవగ్రహాలకు వెళ్ళక్కల, నవగ్రహాధిపతి అయిన సూర్యభగవానుడు ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అధిపతి అయిన పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. దీన్ని శివ పంచాయతనం ఉంటారు. ఇటువంటి పంచాయతనం మీరు ఎక్కడ వెతికినా కూడా కనబడదు. అటువంటి శివాలయం మన పౌరంగి గ్రామంలో ఉన్న విశేషం. రేపు మహాశివరాత్రి 26వ తేదీ. ఆ మహాశివరాత్రి సందర్భంగా 4 కాలాల్లో విశేషమైన కాలాలు 4 ఉన్నాయి. ప్రాతకాలం, మాధ్యాహ్నిక కాలం, ప్రదోషకాలం, లింగోద్భవ కాలం. లింగోద్భవ కాలంలో స్వామి ఉద్భవించిన సమయం. అటువంటి లింగోద్భవ కాలంలో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ రోజు ఉదయం తెల్లవారు 2:30 దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారు 2:30 వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 24 గంటల అభిషేకాలు. చాలా విశేషమైన శివాలయం పోరంకి సూర్య దేవాలయం. ఇది ప్రత్యేక సూర్య దేవాలయం. అన్ని సూర్య దేవాలయాలు ఉంటాయి, కానీ ఇటువంటి సూర్య దేవాలయం ఎక్కడ వెతికినా కూడా కనబడదు. అన్ని సూర్య దేవాలయాల్లో సూర్య భగవానుడు నుంచొని ఉంటాడు అభయమిస్తూ. కానీ ఇక్కడ సూర్య దేవాలయంలో సూర్య భగవానుడు కూర్చొని 7 గుర్రాలతో అనరుడితో సహా విశేషంగా ఉంటాడు. ఇది భారతదేశంలో లేని దేవాలయం. భారతదేశంలో లేదు ఇటువంటి దేవాలయం. అంటే రాష్ట్రంలో 2వ దేవస్థానంగా సూర్య దేవాలయం, గురు శిష్యుల కలయిక ఉన్న దేవాలయం భారతదేశంలో లేదు. గురు శిష్యుల కలయిక ఏంటి? సూర్య భగవానుడేమో గురువుగా ఉన్నారు, శిష్యుడు ఆంజనేయ స్వామిగా ఉన్నాడు. ఇక్కడ స్వయంభూ హనుమత్ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి కనబడ్డు. అద్దంలోంచి ఆంజనేయ స్వామి చూడాలి. ఇక్కడ నైరుతిలో అద్దం పెట్టాం, అద్దంలోంచి ఆంజనేయ స్వామి చూడాలి. ఇక్కడ స్వయంభూ హనుమత్ సవిత్రు సూర్యనారాయణ స్వామి వారు. ఇటువంటి గురు శిష్యుల కలయిక ఎక్కడా లేదు. ఒకే ఆవరణలో 2 ధ్వజస్తంభంలో ఉండదన్న విశేషం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉన్నది. సూర్యుడికి ఎక్కడైనా గర్భంలో శివపార్వతులు ఉంటారు, లేకపోతే లక్ష్మీనారాయణులు ఉంటారు, రాధాకృష్ణులు ఉంటారు ఎక్కడైనా. కానీ ఇక్కడ గర్భంలో గురు శిష్యుల కలయిక అనేది ఇక్కడ లేదు. శిష్యుడికి ఏమో ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇక్కడ గురువుగానేమో సూర్య భగవాన్ ఉన్నాడు. ఇక్కడ సూర్యుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉన్నది. ఈ మాసం అంతా కూడా ఈ గుడిలో ఇలా అరుణ పారాయణ చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని సేవించి ధరిస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకత ఏమిటంటే బాలభానుడి సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యుడిని తాకుతాయి. చూడండి, ఇది అపురూపమైన దృశ్యాన్ని చూడండి. భాస్కరుడు మనకెంతో డి విటమిన్ ఇస్తాడు. ఆయన ఏమైనా కన్సల్టేషన్ ఫీజు అడగడు. తర్వాత మళ్ళీ నా మందులు నా దగ్గరే కొనుక్కోండి అండు. సో మనం బాలభాస్కరుణ్ణి సేవించి సూర్యకిరణాలు తీసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. ఈ గుడిలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయి.